వార్ 2 టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయంలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. RRR దేవర్ లాంటి భారీ హిట్స్ తర్వాత ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఏమిటి అని, ఎన్టీఆర్ ఇమేజ్ తగ్గ సీన్స్ ఈ టీజర్ లో కనిపించలేదని, అయినా హృతిక్ రోషన్ కాంబినేషన్ నటించడం ఎన్టీఆర్ చేసిన బ్లండర్ మిస్టేక్ అని, ఎందుకంటే హృతిక్ ముందు ఎన్టీఆర్ తేలిపోతాడని నెట్టింట్లో జోరుగా డిస్కషన్ జరుగుతుంది. కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే RRR తో ఎన్టీఆర్ నేషనల్ వైడ్ గానే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సెలెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని గ్లోబల్ ప్రాజెక్ట్స్ అయి ఉండాలి. యష్రాజ్ ఫిల్మ్స్ వారి ఈ స్పై యూనివర్స్ కి ఆ స్థాయి ఉంది. ఇక హృతిక్ కాంబినేషన్ విషయానికి వస్తే ఆపోజిట్ హీరో టాలెంట్ ఉన్న మంచి కటౌట్ అయితేనే కదా మన సత్తా ఏంటో తెలిసేదని ఎన్టీఆర్ ఛాలెంజింగ్ గా తీసుకున్నట్లు ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ టీజర్ లో హృతిక్ ఏమాత్రం తగ్గని స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ విషయానికి వస్తే యష్రాజ్ ఫిల్మ్స్ వారి సినిమాలలో నెగిటివ్ క్యారెక్టర్స్కే మంచి పేరు వస్తుంది. ఆ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. దీనికి ఉదాహరణ ధూమ్ సిరీసే. ధూమ్ సిరీస్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్లకు ఎంత మంచి పేరు వచ్చిందో, ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. అయినా ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న ఎన్టీఆర్ ఎప్పుడూ ఒకే మోసలో ఉన్న హీరోయిజం క్యారెక్టర్స్ కాకుండా తనలోని సత్తాను చాటే ఇటువంటి క్యారెక్టర్స్ చేయడం ఎన్టీఆర్ కెరీర్ కి చాలా అవసరం. ఇలా ఏ విధంగా చూసినా వార్ 2 విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి కరెక్టే. వార్ 2 సినిమాపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.